హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మనతో పాటు ఇవాళ వడ్డేపల్లి రామకృష్ణ గారు ఉన్నారండి. సో రామకృష్ణ గారిని సూటిగా అంటే ఎందుకంటే మన దాంట్లో కొన్ని వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ పెద్ద రచ్చ అవుతున్నాయి. మొత్తం బీసీ కమ్యూనిటీలో ఒక కొత్త చర్చకు దారితీసి ఒక చర్చ నడుస్తుంది. సో ఆ బీసీ కమ్యూనిటీలో వాళ్ళు కావచ్చు, మిగతా ప్రజలు కావచ్చు, అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి ఈరోజు మీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విశారదన్ మహారాజుని పర్టికులర్గా వాంటెడ్గా మీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఆయన అంటే మీకు గట్టి పంచాయతీలు ఏమైనా ఉన్నాయా, పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే, మీరేం చేయట్లేదు, మీరు ఇంట్లో కూర్చుంటున్నారు. ఒక వ్యక్తి ఎవరైతే ఏంటి బీసీల కోసం వచ్చి కష్టపడుతున్నాడు కదా, బీసీల ఉద్యమాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కదా, సో మరి మీకేంటి ప్రాబ్లం? థర్డ్ క్వశ్చన్, ఆయన కొంచెం తక్కువ అంటే ఎస్సీ అంటే కొంచెం తక్కువ అని చెప్పి ఈ రోజుకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఒకవేళ నిజంగానే మీకు ఈ రోజుకి అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉండి ఒక తక్కువ జాతి వ్యక్తి వచ్చి మన ఉద్యమాన్ని లీడ్ చేయటం ఏంటి అనేది మీకు ఏమన్నా ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? ప్రధానంగా ఈ మూడింటికి వచ్చే చివరి క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు విశారదన్ మహారాజుని మీరు టార్గెట్ చేశారు? ఆయనకి మీకున్న ప్రాబ్లం ఏంటి? ఇది ప్రధానమైనటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రేక్షకులకి మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం వడ్డేపల్లి రామకృష్ణ మీద ఉన్నది అని భావిస్తున్నాను. మా శరీరంలోని ఏ అణువులో కూడా ఒకరిని దూషించటం కానీ లేదా విశారదన్ మహారాజు లాంటి చదువుకున్న వ్యక్తిని మేము విమర్శించటం కానీ హేట్ అనే పదానికి అర్థమే లేదు. వారి మీద మాకు సంపూర్ణమైనటువంటి మంచి అభిప్రాయం ఉన్నది. నెంబర్ 1, దానికి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాను. రెండవ ప్రశ్న మీది ఏంటంటే, మరి బీసీలకి వారి యొక్క నాయకత్వాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైట్. దీనికి ప్రధాన కారణము చరిత్ర నుంచే మనము తెలుసుకోవాలి. ఇంతకుముందు కూడా నేను గత వీడియోలలో మా యొక్క నేపథ్యం ఏంటి, మా యొక్క బీసీల నేపథ్యం ఏంటి, మెకనైజేషన్ జరిగిన తర్వాత, ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత బీసీ చేతి వృత్తులు మొత్తం కూడా ఎట్లా నాశనం అయిపోయాయి, ధ్వంసం చేయబడ్డాయి, అత్యున్నత గౌరవంగా ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి ఈ బీసీ వర్గాలు ఎందుకు భూమిని అంటాయి, దానికి కారణాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానితో పాటు మేము యునైటెడ్గా లేకపోవటానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు యునైటెడ్గా ఉన్నాం అంటే దాని మూలాల గురించి చెప్పడం జరిగింది. బీసీ నుంచి ప్రధానంగా విశారదన్ మహారాజ్ గారు ఏదైతే ఉందో వారిని బీసీ జేఏసీ నుంచి దయచేసి తప్పుకోమని మేము ఎందుకు అంటున్నాము అని అంటే, ఇది కూడా కొంత చర్చ జరిగింది. అగ్రవర్ణాలు 6 నుంచి 7% ఉన్నారని, తర్వాత ఎస్సీ ఎస్టీ వీళ్ళకి జనాభా తమాషా చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 20%, కొద్దిగా అటు ఇటుగా వేసుకుంటే ఒక 30% వాళ్ళు ఉన్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వై పర్టికులర్లీ విశారదన్ మహారాజు గారిని బీసీ ఉద్యమంలో దయచేసి మీరు అవసరం లేదు, వద్దు అని అంటున్నాం. ఖండితంగా చెప్తున్నాం మేము. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ, దేశంలో ఉన్న బీసీలందరికీ, ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి మన జాతుల యొక్క ప్రతినిధులందరికీ కూడా దీన్ని చేరవేయాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళది కూడా ఉన్నది. ఒక సీనియర్ సిటిజన్గా నేను చెప్తున్నాను ఏంటంటే, భారతదేశంలో కుల వ్యవస్థ వేర్లూరుకున్నప్పుడు కుల వ్యవస్థ పోవాలి అనేది ప్రధానమైనటువంటి హిందూ కోడ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వాదన. తదనంతరము వారి పీరియడ్లోనే ఎస్సీ ఎస్టీలు చాలా అనగారినటువంటి ఉన్నారు. వాళ్ళు బజార్లలో తిరగనీయకుండా, ఆడవారు రెవికలు వేసుకొనియకుండా కొన్ని ప్రాంతాలలో నీచంగా ఊరికి బయట కనీసం ఒక చెరువులో కానీ
ఒక బావిలో కానీ నీళ్లు తీసుకోకుండా చాలా అత్యాచారాలు జరిగినాయి. ఉన్నత కులాలు చేశారు, ఇది బీసీ కులాలు చేయలేదు. అయినప్పటికీ దానికి రిజర్వేషన్స్ ఇవ్వటం 100% నిజమని మేము నమ్మాం. ఎందుకంటే మన తోటి వాళ్ళు ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత అతనికి ఉన్నటువంటి శరీరంలో గుండె కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ భగవంతుడు ఒక్కలాగానే పుట్టిస్తాడు. ఒక సమాజము అంటే ఈ భారతీయ సమాజంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు వీళ్ళు. అది కర్మ ఏంటి, కర్మ ఉన్నదా లేదా, ఈ సిద్ధాంతం ఎవడు పెట్టిండు అని అంటే అది ఫిలాసఫీలోకి అది చాలా పెద్ద చర్చ అవుతుంది. నేను గౌడపాదుల దగ్గర నుంచి తీసుకుంటే నేను ఇప్పుడున్న ఈయన దాకా కూడా నేను మధ్వాచార్యులు దాకా కూడా నేను చెప్పగలుగుతా. ఫిలాసఫీ మీద నేను ఒక 600 పేజీల పుస్తకం కూడా త్వరలో పబ్లికేషన్కి ఉన్నది నాకు. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్స్ వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చాయి. కొంత వాళ్ళు కూడా చదువుకోవటానికి అవకాశాలు కనిపించారు. అదే రకంగా వాళ్ళని ఏదన్నా అట్లా కల్పించినప్పటికీ కూడా కులం పెట్టి తిట్టడం అది సభ్య సమాజం తల వంచుకోలేని విధంగా ఉన్నదని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యాక్ట్ కూడా పెట్టారు. నాకు స్ట్రైట్ పాయింట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కొన్ని వసూళ్ళు దందాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఫార్వర్డ్ క్యాస్ట్ అయినటువంటి బీసీలు, వెలమలు, కమ్మలు ఎస్సీలని దగ్గరికి తీసుకొని వాళ్ళ పనులు చేపించుకోవటానికి బీసీలని అనగదొక్కటానికి చేస్తున్నటువంటి కుట్ర మీరు తెలుసుకోవాలి. అంటే బీసీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, ఎయిమ్స్, ఉద్దేశాలు పెడదారి పడుతున్నాయి. బీసీలు టార్గెట్ అవుతున్నారు. అదే రకంగా బీసీలు చిన్న చిన్న వ్యాపార సంస్థలు పెట్టుకుంటే, స్కూళ్ళు కానీ, చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేదా కొన్ని నిర్మాణాలు కానీ చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకంటే ముందే ఈ యొక్క పడని అగ్రవర్ణాల చేతిలో పావులుగా మారి బీసీల మీద కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ మాత్రమే, ఇది ఒక్కటే, ఇదే కాదు మొత్తం. అంటే 90% ఆఫ్ ది కేసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పరిశోధన చేసినప్పుడు 92% ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ ఎవరైతే పెడుతున్నారో అవి బోగస్ కేసులు అని తేలిపోయింది. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్, సారీ టు ఇంటరప్ట్ యు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అంటే విశారదన మహారాజు లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు కదా గత కొంతకాలంగా కేసులు పెడుతున్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళని బీసీలని ఎస్సీలని కలిపి ఇక్కడ నుంచి అలాంటి వాటిని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు కదా. సాయి గారు, విశారదన్ మహారాజు గారిని వ్యతిరేకించడానికి నా ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే, ఎస్సీలని చైతన్యం చేసి ఎస్సీ వర్గాల్ని జిల్లా నుంచి గ్రామీణ స్థాయి దాకా తీసుకొని పోవడంలో తప్పులేదు. ఇక్కడ లీడర్షిప్ వస్తున్నది. అంటే లీడర్షిప్ అంటే ఏంటి, బలమైనటువంటి ఒక వ్యక్తిని, ఆ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తిని బలం చేయటము అనేది. ఇప్పటిదాకా మేము ఇట్లా 3 చేతులు కట్టుకొని రెడ్డి దగ్గరకో కమ్మ దగ్గరకో పోయిన సందర్భాలు, మా పనులు కావాలంటే. అంటే అతను లీడర్గా ఎదిగిండు. ఎవరు? వెలమ, కమ్మ అండ్ రెడ్డి వర్గాలు. అంటే నా పని కావాలండి, ఒక కాంట్రాక్ట్ కావాలి, లేకపోతే ఒక ఉద్యోగానికి కాంపిటేటివ్ కావాలి, లేదా ఒక చిన్న రోడ్డు పనులు కావాలి అంటే మేము ఎక్కడికి పోవాలి? గవర్నమెంట్ దగ్గర పోవాలి. గవర్నమెంట్ ఎవరు? వీళ్ళ చేతిలో ఉంది. ఓకే, అంటే గ్రామీణ వాతావరణంలో డామినేట్ చేయగలిగే కులాలు ఏవి? రెడ్డి, వెలమ, బ్రాహ్మణ మరియు వీళ్ళు. అంటే వీళ్ళు లీడర్షిప్లో ఉన్నారు. ఆ ఊర్లో ఒక్క ఇల్లే ఉంటుంది కానీ లీడర్షిప్ ఉంటుంది, లేదా 4 ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి లీడర్షిప్ ఉంటాయి. అంటే మా బీసీలలో గ్రామీణ స్థాయి నుంచి లీడర్షిప్ ఎదగాలి అని అంటే బీసీ యొక్క ఉద్యమము 70% ఉన్నటువంటి మేము మా గ్రామీణ స్థాయిలో నుంచి లీడర్షిప్ను ఎదగటానికి మేము వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చుకుంటాం.
అదర్ డైమెన్షన్ విశారదన్ని వద్దనటానికి గల కారణం ఏంటంటే విశారదన్ గారు నాకు ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. విశారదన్ గారు వారి యొక్క కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటారు. అంటే డిఎస్పి ధర్మ సమాజ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క డెలికేట్స్ని రేపు లీడర్లుగా మార్చుకుంటాడు. మేము బీసీలో తర్వాత ఎక్కడికి పోవాలి? మీకు అర్థమైందా పాయింట్? నేను చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందా? అందరికీ అర్థం. ఇప్పటిదాకా మేము ఉన్నత వర్గాలైనటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాల దగ్గరికి పోయి ఉంటున్నాం. ఇప్పుడు మా యొక్క బీసీ వర్గంలో మేము లీడర్షిప్ని గ్రామీణ స్థాయి నుంచి మేము నిలుపుకోలేకపోతే మళ్ళా మేము ఎక్కడికి పోవాలి? మేము ఎస్సీ వర్గాల దగ్గరికి పోయి దేహి అని అనాలి. ఇది ముందుగా గుర్తించాను కాబట్టే మా యొక్క జాతులు బీసీ వర్గం యొక్క జాతుల యొక్క అభివృద్ధి కోసం విశారదను మహారాజుని నేను వ్యతిరేకిస్తున్నాను తప్పితే ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కాదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, మా చిరంజీవులు గారు ఉన్నారు. మాకేమన్నా భూమి పంచాయతీ ఉందా అండి? గెట్టు పంచాయతీ ఏమన్నా ఉందా? మేమేమన్నా వియ్యపోలమా? ఇవన్నీ ఏం కాదు కదా. నేను తమ్ముడులాగా విశారదన్ని భావిస్తున్నా, ఒక గురువులాగా ఈశ్వరయ్య గారిని భావిస్తున్నా, అదే రకంగా చిరంజీవులు గారిని కూడా నా వయసే, నాకంటే చిన్నవాడే చిరంజీవులు గారు అని భావిస్తున్నా. కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది వీళ్ళ ముగ్గురులలో. ఇది నేను విశారదన్ గారి నుంచి కారణం ఏంటి విభేదించడానికి అనేది చెప్పేసి క్లియర్గా. ఈ పెద్ద మనిషికి కూడా చెప్తాను నేను అది. ఈ పెద్ద మనిషి కూడా ఈయన ఉన్నత పదవులలో చేసిండు. ఈశ్వరయ్య గారు ఉన్నత పదవులలో చేసిండండి, గౌరవింపబడ్డాడు. ఇంకా సైలెంట్గా ఉండరాదు. దండం పెట్టి చెప్తున్నా మా బీసీ లీడర్లకి, దయచేసి ఇంకొకసారి ఈ యొక్క బీసీలందరూ చైతన్యమైనటువంటి ఈ దశలో మీరు బీసీలని చైతన్యం చేయండి. బీసీలలో రాజకీయ చైతన్యానికి నాయకత్వాలని, చిన్న చిన్న నాయకుల్ని తయారు చేయండి, గ్రామ నాయకుల్ని తయారు చేయండి, మండల నాయకుల్ని తయారు చేయండి, డివిజన్ నాయకుల్ని తయారు చేయండి, బీసీ జిల్లా నాయకుల్ని తయారు చేయండి. అప్పుడే ఒక స్పృహలోకి వచ్చి, సోయిలోకి వచ్చి మనం ఏంటి అనేది గుర్తించగలుగుతారు తప్పితే ఎవరో ఒక ప్రభావమైనటువంటి వ్యక్తి ఆయన కింద పనిచేసినట్లయితే వాళ్ళ మనుషులే రాజకీయంగా ఎదగగలుగుతారు. మళ్ళా మనం ఒకళ్ళ దగ్గర సరెండర్ అయ్యి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఇది వస్తుందని గమనించే వ్యతిరేకిస్తున్నాను నేను. ఇంకొక ప్రధానమైనది ఏంటి అని అంటే, గ్రామీణ స్థాయిలో నెట్వర్క్ లేదు అనటం తప్పు. బీసీ వాళ్ళకి హలాలీ సంఘాలు ఉన్నాయి, అంటే గౌడ కార్మిక సంఘాలు ఉన్నాయి, చేనేత కార్మిక సంఘాలు ఉన్నాయి, శాలివాహన సంఘాలు ఉన్నాయి, శిల్పకారుల సంఘాలు ఉన్నాయి, నాయీ బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, ఒడ్డెర సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంఘాలు ఒక్క తెలంగాణలోనే ఎందుకు ఎక్కువ ఉన్నాయి? దానికి కారణం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కొండా లక్ష్మణ్ బాబు చరిత్ర తీయమనండి. వీళ్ళ పైన మాటలు మాట్లాడితే ఎట్లనండి? దాని మీద రీసెర్చ్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, బీసీలని ఎట్లా అభివృద్ధి చేయాలి అని. చరిత్ర తీయమనండి. కొండా లక్ష్మణ్ బాపూజీ, హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ హూ డెవలప్డ్ ద సొసైటీస్. ఆయన కమ్యూనిటీకే కాదు, బెస్త సంఘాలు, చెరువు మీద సంఘాలు స్థాపించిన దాంట్లో ఆయన ఒక మార్గనిర్దేశకత్వం ఉన్నది. ఆయన యొక్క ప్రధానమైనటువంటి భూమిక పోషించిండండి సాయి గారు. మరి అవన్నీ మర్చిపోయి మీరిద్దరూ వైట్ కాలర్స్, మీకు ఉద్యమం అంటే తెలియదు. ఆయన ఏదో కనపడ్డాడు మీకు, అసలు వారు అంగీకరించకూడదు. వారికి కూడా నేను చెప్పా, ఈశ్వరయ్య గారు అను చిరంజీవులు గారు నీ మెడ మీద కాని వేసి బీసీ ఉద్యమాన్ని నడపమని అంటాడా, నువ్వు ఒప్పుకోకాగా అని ఆయనకి నెల రోజుల క్రితమే నేను పర్సనల్గా మెసేజ్ పెట్టినా. ఎవరికి? విశారదన్ గారికి చెప్పిన. విశారదన్ గారు నా మాటని లక్ష్య పెట్టకపోవడానికి గల కారణం ఏంది?
నా మాదిగ సంఘాన్ని నాకు ఫాలో అయ్యే వాళ్ళని నేను బలోపేతం చేసుకుంటే నా క్యాడర్ పెరుగుద్ది అనేది కుట్రకోణం అనమాట. అది దిస్ ఈజ్ ద నెంబర్ 1 కాన్స్పిరసీ. దీనివల్ల బీసీలు ఇన్ని కులాలు నష్టపోతాయి, ఇన్ని వర్గాలు నష్టపోతాయి. అందుకనేనండి నాకు వ్యక్తిగత కక్ష విశారదన మీద లేదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. అయితే ఇప్పుడు మీరు విశారదన మీద మీకు వ్యక్తిగత కక్ష లేదని ఒక క్లారిటీ ఇచ్చారు, మిగతా ఏం జరుగుతుందో చెప్పారు. ఇక్కడ నడుస్తున్న వినిపిస్తున్న మన ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, బీసీల నుంచి మీరే చెప్పారు గతంలో ఈశ్వరయ్య గారికి కానీ చిరంజీవులకు కానీ ఉద్యమ నేపథ్యం లేదు, వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు చేసింది లేదు. సో ఇంకా మిగతా తీన్మార్ మల్లన్న, ఈటెల రాజేంద్ర, మిగతా వాళ్ళు రకరకాల పార్టీల్లో ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మరి ఇప్పుడు విశారదన చేయొద్దు అంటున్నారు. మరి ఎవరు బీసీల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఈ విషయంలో మీకు స్పష్టత ఇస్తున్నా. మీకు కనిపించట్లేదు వాళ్ళు. అంటే ఎప్పుడు ఒక అగ్నిపర్వతం పేలుతుంది అని అంటే బీసీ సమాజానికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఆ శక్తులు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఆ శక్తులు లేరనుకుంటున్నారా? ప్రతి మండలంలో ఉన్నారండి మేధావులు. చదువులో మిగతా కమ్యూనిటీస్ కంటే కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి 10 కులాల వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేతనావస్థ, సుప్త చేతనావస్థలో నుంచి, హైబర్నేషన్ నుంచి యాక్టివ్ స్టేజ్లోకి వచ్చారు. వాళ్ళందరినీ మేము కూడగడతాం. ఇది కేవలం తెలంగాణ వరకే కాదు, నేషన్ వైడ్ ప్రోగ్రాము చేయటానికి మేము సిద్ధమవుతున్నాం. ఇంకొక విషయం, జాజుల శ్రీను ఉన్నాడు, తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారి ఇంటెలెక్చువాలిటీ, ఆయన ప్రవర్తించే తీరు అసెంబ్లీలో కానీ ఏది కానీ అప్రిషియేట్. కానీ కొన్ని మార్చుకోవాలి. మా బ్రదరే కదా, కాబట్టి కొన్ని మార్చుకోవాలి. కేవలం జెండా, ఎజెండా, సబ్జెక్టు, టార్గెట్ ఒకటే ఉండాలి. మనము ఈ పార్టీలని వదిలిపెట్టండి. తెలంగాణలో కాదు, భారతదేశంలో పార్టీలు అని అంటేనే అవి విషవృక్షాలకు ఉన్నటువంటి ముళ్ళు. భారతదేశానికి ఈ యొక్క రాజకీయ వ్యవస్థ అనేది విషవృక్షానికి ఉన్నటువంటి ముళ్ళు అన్నమాట ఈ రాజకీయ నాయకులు. మరి ఈ ముళ్ళని మనము దాటుకొని పోగలగాలి. ఒకే ఒక సంకల్పంతో బీసీలకి 60% రిజర్వేషన్స్ వచ్చేటట్లుగా మేమెంతో మాకంత నినాదంతో రావాల్సిందే. ఈ నినాదం రావాలంటే మీరొక్కరే పోట్లాడతారా అంటే ఎస్, మేము ఒక్కళ్ళమే పోట్లాడతాం. బీసీ అన్ని కులాలు కలిసి పోట్లాడతాం. 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. దయచేసి మా బీసీల యొక్క పోరాటంలో మీరు మద్దతుదారులుగా రండి. రేపొద్దున ఎలక్షన్ జరిగితే మా ఓట్ల ద్వారా మీ సీట్లలో గెలిచేటందుకు మేము ఉపయోగపడతాం. అదే రకంగా ఎలక్షన్లో మా క్యాండిడేట్స్ నిలబడితే మీ యొక్క మద్దతు తీసుకుంటాం. ఇది పరస్పర అంగీకార, కులాల పట్ల కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ 10% అంటున్నారు కదా, కులాల మధ్య అవగాహనకి వచ్చినప్పుడు ఇది ఒక్కటే ఫార్ములాని మనం ఫాలో అయిదాం. మా దాంట్లోకి దయచేసి మీరు రావద్దు. ఉద్యమం నేపథ్యం వీళ్ళందరినీ ఎందుకు వద్దు అంటున్నాను? మా క్యాడర్ కూడా 70% ఉన్న మా క్యాడర్ కూడా రాజకీయంగా ఎదగాలి, సామాజిక బాధ్యతగా ఎదగాలి. సో ఫార్ దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. అయితే ఫైనల్గా సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అంటే ఉద్యమం జరుగుతుంది, ఇప్పుడు చాలా దూరం వచ్చింది, కోర్టు దగ్గర బ్రేక్ పడింది, అనుకున్న దానికన్నా చాలా ముందుకు వచ్చింది. అంతా బాగున్న టైంలో మీలాంటి వాళ్ళు అగ్రవర్ణాలకు అమ్ముడు పోయి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. దానిపైన మీరు ఊరేసినా కూడా, ప్రాసిక్యూషన్ చేసినా కూడా వడ్డేపల్లి రామకృష్ణ అనేవాడు దేనికి వంగడు, లొంగడు. పాయింట్ నెంబర్, నా చరిత్ర మొత్తం తీసుకోండి. రిజైన్ చేసి పెన్షన్ కూడా క్లెయిమ్ చేసుకొని ఉండండి. మీరు వేలకు కొద్ది కేసులు వేసి నేను కనీసం ఆ పేపర్ ఖర్చులు కూడా వసూలు చేసుకొని వాడిని నేను. అది
ఇక్కడ కొంగరకలాన్ విలేజ్లో జాబ్ కార్డ్స్ 3,000 మందిని ఇప్పించారు. దయచేసి సాయి గారు ఈ సందర్భంలో నా యొక్క ఒక రిక్వెస్ట్, ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదండి, గ్రూప్స్, సమూహాలు 1000 మంది, 300 మంది, 3,000 మంది, 10,000 మంది అట్లాంటి గ్రూపులకి సహకారం చేస్తాను నేను. మీ వాళ్ళని పంపించి బయటికి తీసుకుంటే నిజ నిర్ధారణ చేపియండి వడ్డేపల్లి రామకృష్ణ మీద. అయితే మనం మొదట్లో చెప్పుకుంటున్నాం ఏంటది, మీరు ఉన్నత వర్గాల వాళ్ళకి అమ్ముడు పోయి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఒకటి, నేను ఈ యొక్క మహోత్తరమైనటువంటి రిజర్వేషన్స్ బీసీ ఉద్యమంలో అమ్ముడు పోని వాళ్ళు మాత్రమే మా వెంట రమ్మనమని స్పష్టంగా చెప్తాం. అసలు మీరే కాదు, అసలు మీరే అమ్ముడు పోయారంటే మీరు అమ్ముడు పోయిన రమ్మంటారు. మేము అమ్ముడు పోయినాం అనేది ఒక్క సాక్ష్యాధారంతో నిరూపించమనండి. మాకేమన్నా లింక్ ఉన్నదా, లేకపోతే ఎవరన్నా ఇది నేషనల్ పార్టీ తోటి కానీ స్టేట్ పార్టీ వాళ్ళతోటి కానీ, ఐ డోంట్ గో, నో నీడ్, అవసరం లేదు నాకు. నాకే కాదు, నా వ్యక్తులందరినీ, నా సమూహాలన్నింటినీ కూడా మీరు ఏ నేషనల్ పార్టీ దగ్గరికి పోవద్దు. నేషనల్ పార్టీ యొక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీస్ కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేదా ఇతర వాళ్ళ దగ్గర కనీసం మీరు దీనికి కూడా పోవద్దు. ఐ మీన్ దేనికి ఫండ్ రైజింగ్ కూడా పోవద్దని స్పష్టంగా చెప్తాం. వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని వస్తాం, మా యొక్క హక్కుల్ని సాధిస్తాం. మీరు ఇంకొక మాట అన్నారు, కోర్టులు ఏం చేస్తాయండి కోర్టులు? దిస్ ఈజ్ ద డెమోక్రసీ. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రజల వాయిసే రాజ్యము, చట్టం. ఈ చట్టాలు ఇప్పుడు ఇవన్నీ కేవలం కేసులాలు చదువుకోవటానికి ఈ 3 జీవోలు ఉన్నాయని అంటారు కదా, ఏది సీలింగు, క్యాపు, టోపీ అని అంటారు కదా, ఇవన్నీ ప్రజా ఉద్యమం ముందు నిలబడవు సాయి గారు. ఏదైనా చూడండి చిత్తశుద్ధితోటి, కమిట్మెంట్ లేకుండా, మా గణాలన్నిటికీ నేను ఒకటే చెప్తున్నాను, యూ డోంట్ గో అండ్ బెగ్ ఇన్ టు ఎనీ పార్టీ. ఎవరి దగ్గర బెగ్ చేయొద్దు. పరస్పర సహకారంతో మనం చేసుకుందాం. నడక అన్నప్పుడు నడక నడుద్దాం, పాదయాత్ర అంటే పాదయాత్ర చేద్దాం, సైకిల్ యాత్ర అంటే సైకిల్ యాత్ర చేద్దాం, పోస్టర్స్ పంపిద్దాం అనంటే ఇది సీఎంకి పిఎంకి మనం ఒక 1 కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మేము. 10 మిలియన్ లెటర్స్ టు ద ప్రైమ్ మినిస్టర్. 1 కోటి ఉత్తరాలని మేము అది ఒక దీక్షగా చేస్తాం, మేము ఒక యజ్ఞంలాగా చేస్తాం. మేము కలిసి వచ్చే ఈశ్వరయ్య గారు ఈ బెస్ట్ కాజ్కి కలిసిరారా? చిరంజీవి గారు ఈ బెస్ట్ కాజ్కి కలిసిరారా? తీన్మారన్న కలిసిరాడా? జాజుల శ్రీను కలిసిరాడా? ఇప్పటిదాకా డబ్బుతోటే నడుస్తున్నాయి ఈ రాజకీయాలు అనే దానికి డబ్బు లేకుండా మా సొంత జేబులోని మా యొక్క సంపాదనతోటి ఖర్చు పెట్టుకునేది అడుగుతాం. మేము వెళ్తాం, బాయ్ సాబ్ మీ దగ్గర ఖాళీ స్కూటర్ ఉంటే ఇవ్వండి ఒకటి, మా ప్రచారానికి ఉపయోగపడాలి. ఒక ఖాళీ సైకిల్ నీ పిల్లలు వాడి పడేసి పక్కకు పెట్టిన దాన్ని ఒక సైకిల్ ఉంటే ఇవ్వండి, మా ప్రచారానికి కావాలి. బాయ్ సాబ్ మీ దగ్గర 2-3 కార్లు ఉంటే ఒక కారు ఇవ్వండి మాకు, ఆ కారు ద్వారా మేము రిపేర్ ఉంటే ఏదన్నా చేపించుకొని లేదా రిపేర్ చేసి ఇచ్చినా కూడా ఎంత డొక్కు కారు అయినా సరే మేము మా ప్రచారానికి ఉపయోగించుకుంటాం. అదే రకంగా కొంతమంది మిత్రులు ఈ యొక్క 500 మందితోటి మేము ప్రొసెషన్ తీసుకుంటా ఈ లెటర్ సేకరణ చేసుకుంటూ పోదాం అనుకుంటున్నాం. ఈ యొక్క లెటర్స్ మొత్తం కూడా సేకరించడానికి ఇక్కడి నుంచి మేము సూర్యాపేట దాకా పోయి మళ్ళీ హైదరాబాద్ అన్నం తినలేము కదా. ఇది నిరంతర ప్రాసెస్. మా టెంట్లు మా ఏమంటే ఉంటాయి, మా భోజన సామాగ్రి మా వెంటనే ఉంటాయి, మా వంట పాత్రలు మా వెంటనే ఉంటాయి. మా తోటి స్టాండర్డ్గా కలిసి వచ్చేవారు ఒక 500 మెంబర్ గుంపు ఉంటుంది. ప్లస్ ఆ 500 గ్రూపులు కూడా మేము పోయేటటువంటి దారిలో చెట్టు వేరుకి ఎట్లయితే ఉపవేర్లు ఉంటాయో ఆ చుట్టుపక్కల గ్రామాలని మొత్తం కూడా ఈ యొక్క సంతకాల సేకరణ చేయటానికి, ఈ యొక్క బీసీ వాదాన్ని బలోపేతం చేయటానికి మేము వాళ్ళని వినియోగించుకుంటాం. 500 మంది సాగేది సాగుతూనే ఉంటుంది. అది భగవంతుడి యొక్క ఆశీర్వాదం మాకుంది. ఆ కాళికాదేవి యొక్క చల్లటి చూపులు మా మీద ఉన్నాయి. అదే రకంగా ఒక యోగా స్పిరిట్ తోటి పోతున్నాం మేము. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను నేను, 66 ఏజ్లో నాకు అవసరమా అని.
కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పక్కదారి పట్టే ఈ రాజకీయాల్ని ఎస్పెషల్లీ బీసీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ విషయంలో వ్యక్తిగతంగా నేను పర్సనల్గా వస్తున్నాను. రాసి పెట్టుకోండి, వడ్డేపల్లి రామకృష్ణకి ఏ కేసు వేసినా కూడా ఫెయిల్యూర్ లేదు. ఇది ఫెయిల్యూర్ కాదని భావించండి, నమ్మకం ఉంచండి. బయట నుంచి మేము రూపాయి వసూలు చేయం రాజకీయ నాయకుల దగ్గర నుంచి. మా ఇండస్ట్రియస్లు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవా, చిన్న చిన్న కూరగాయలు దోపులు చేసుకో తల్లి బతిలో ఆడుకుంటాం, పొయ్యి కాళ్ళు పట్టుకుంటా నేను ఈ ఉద్యమానికి సహకరించమని. తల్లి నీ దగ్గర ఒక 10 తులాల బంగారం ఉంది, ఒక కాసు బంగారం ఇవ్వని అడుగుతా నా బీసీ మహిళల్ని. ఏమి ఇవ్వరా? ఎన్ఆర్ఐస్ ఎంతమందో ఉన్నారు, చదువుకొని ఇది ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. అరే మీ అంట మేము ఉంటాం. మన యొక్క రాజ్యం కానీ వచ్చినట్లయితే వచ్చేటటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అనేది స్పష్టంగా వాళ్ళకి సెమినార్ల ద్వారా తెలియజెప్తాం. ఈ పాదయాత్రలోనే ఈ అన్నిటి కార్యక్రమాలు క్రమంగా ముందుకు నడుస్తుంటాయి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను, మీ మీద కూడా ఒక ఛానల్ అంటే ఒక సోషల్ రిఫార్మ్లో ఒక భాగం కనుక ఎవరైతే ఇంట్రెస్టెడ్గా రాగలుగుతారో ఫుడ్ అకామిడేషన్ మేము ఇవ్వగలుగుతాం. నేను ఇవ్వగలటం కాదు, మేము ఇవ్వగలుగుతాం. మన వర్గాల దగ్గరే తీసుకుంటాం. మనం వాళ్ళతో వచ్చినప్పుడు మనము ముందుకు సాగటానికి కావలసినటువంటి ఇంధనాన్ని మొత్తం ఇది ఫుడ్ అకామిడేషను ప్రొటెక్షను అండ్ మెడికల్కి సంబంధించినటువంటి ఒక డాక్టర్ కూడా ఉంటాడు మా ఎమ్మటి, వెహికల్స్, స్పీకర్స్ అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఈ యొక్క యాత్రలో పాల్గొనే వాళ్ళు నాకు వ్యక్తిగతంగా కానీ లేదా మీ ఛానల్కి ఒక ఉత్తరం ద్వారా తెలిపినా ఒక నెంబరు 2-3 నెంబర్ ఆ నెంబరు స్క్రోల్ అవుతా ఉన్న నెంబర్కి చేసినా అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. కానీ కొద్దిగా జబ్బు ఉన్న వాళ్ళు మాత్రం రాకుండా ప్రయత్నం చేద్దాం. మా వెంట ఒక డాక్టర్ ఉంటాడు, కొన్ని చిన్న వ్యక్తులు ఉంటారు. చదువు వదిలిపెట్టొద్దు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మీ చదువుని వదిలిపెట్టొద్దు. మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏ యూనివర్సిటీ వాళ్ళైనా మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వదిలిపెట్టొద్దు. సీనియర్ సిటిజన్స్ యొక్క బాధ్యత నీ యొక్క సంతానాన్ని ఈ రాజ్యాంగ హక్కులు నువ్వు తెచ్చుకోవాలి అనంటే ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. లేకపోతే మీ నాన్న మీ యొక్క తాత ఎన్ని ఇబ్బందులు పడాలో నీ తర్వాత తరం కూడా ఇదే ఇబ్బందులు పడుతుంది. కనుక మీరు చేయాల్సిన అదే రకంగా గృహిణులు, స్త్రీలు వీళ్ళందరూ కూడా తమ వంతు బాధ్యతని తల్లి నువ్వు రా, నీవు ఎంత సమయం గమనిస్తావో, నువ్వు మాకు మొదటి నుంచి ఉంటావా? లేదు, మహిళలకి సపరేట్గా వాళ్ళకి టాయిలెట్స్ కానీ ఏవైనా కూడా మేము అక్కడ ముందే మా యొక్క టీమ్స్ ముందు తయారు చేసుకుంటారు. మీరు కూడా ఎంటర్టైన్ కాండి. అర్ధ భాగం మీరు ఈ ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉన్నదని గమనిస్తున్నా. బీసీ మహిళలు అందరూ కూడా దీని మీద స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఉండి ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట ఆత్మనిర్భరతోటి మాట్లాడుతున్నా. సెకండ్ ఇంటెన్షన్ లేదు, నాకు ఉండదు. కనుక ఈ యొక్క టీంను కూడా మేము ప్రత్యేకంగా వేస్తున్నాం. డబల్ మైండ్ ఉండొద్దు, డబుల్ గేమ్ అవసరం లేదు. మన లక్ష్యం కేవలం రాజ్యాంగ హక్కులు బీసీలకి స్థాపించుకోవటమే. దయచేసి మిగతా ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వారు మీ వంతు మీరు సహకారం చేయండి, మానసిక సహకారం చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేసేటట్టుగా మీరు మీ యొక్క ఉండండి. కానీ ఈ జేఏసీలో వాటిలో కానీ మీ యొక్క ప్రమేయము లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.